సమాజాన్ని ఏర్పాటు చేయాలని యువతకు నాందిగా ఉన్న వ్యక్తి, పేద విద్యార్థులను చదివించాలని ఇంట్లో ట్యూషన్స్ చెప్పి ఎన్ఆర్ఐగా అమెరికాలో, అదర్ స్టేట్స్లలో, అదర్ కంట్రీస్లో తన వృత్తిని చేసి ఎంతో అంత ఆర్థికంగా సంపాదించుకొని వచ్చి మళ్ళీ విదేశాలకు పోకుండా మన పల్లె ప్రాంతాల్లో పేదరికాన్ని నిర్మూలన చేయాలి, ఒక సమాజాన్ని కళ్ళతో చూడాలి, నేను పుట్టిన గడ్డకి నా గ్రామానికి మంచి చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి ఈరోజు మన శ్రీధర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి స్వేరో నెట్వర్క్లో పనిచేస్తూ ప్రవీణ్ కుమార్ సార్ గారి ఆదేశాలకు అనుగుణంగా, ఆయన సూచనలకు అనుగుణంగా ఆయన ఎంచుకున్న లక్ష్యాన్ని పేద ప్రజలను తీసుకుపోయే విధంగా ముందుకు తీసుకుపోయే వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నందుకు శుభపరిణామమని తెలియజేసుకుంటూ, పెద్దలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బంగారు తెలంగాణను ఏర్పాటు చేస్తామని ఒక కేసీఆర్ లాంటి పుణ్య వ్యక్తి కడుపులో పుట్టిన వ్యక్తి కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ అగ్రగామిగా ముందుకు అభివృద్ధిలో 10 సంవత్సరాలు దూసుకుపోయిన తరుణంలో ఆయన సమక్షంలో, మరి కేటీఆర్ గారి సమక్షంలో ఈరోజు జాయిన్ కావడం చాలా గొప్ప పరిణామంగా దీన్ని పరిగణిస్తున్నాం. అన్న ఇక్కడ వేదిక పైన మన మాజీ శాసనసభ్యులు జయపాలన్న గారు, మరి అదేవిధంగా కొన్ని లక్షల మందికి దేవుడు రాసిన రాతను మార్చిన వ్యక్తి, విద్య ద్వారా విద్య ఒక్కటే ఆ దేవుడు రాసిన రాతను మారుస్తారని నిరూపణ చేసిన వ్యక్తి కేసీఆర్ గారు నెలకొల్పిన రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రవీణ్ కుమార్ సారు వినూత్నమైన మార్పులను తెచ్చి దాన్ని పేద పిల్లలకు పంచిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో, అదేవిధంగా గోలి శ్రీనివాసరెడ్డి అన్న గారు ఫుడ్ కమిషన్ చైర్మన్, అదేవిధంగా వేదిక పైన ఉన్న పెద్దలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనేక గ్రామాల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మా మండలంలో 32 గ్రామాలు ఉన్నాయన్నా, 32 గ్రామాలలో 22 మంది సర్పంచులు గెలిచిరన్నా, వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు వ్యక్తిగతంగా వాళ్ళే వచ్చిరన్నా 22 మంది. అదేవిధంగా మాడుగుల మండలం నుంచి 5 మంది సర్పంచులు వచ్చారు, వెల్లండ మండలం నుంచి 4 సర్పంచులు వచ్చారు, ఆమన్గల్ మండలం నుంచి 5 మంది సర్పంచులు వచ్చారు, కల్వకుర్తి మండలం నుంచి ఒక 6 మంది సర్పంచులు ఇక్కడ వచ్చిరన్నా. ఈరోజు మొన్న జరిగిన ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామాలలో అరాచకాన్ని చేసి ఎలక్షన్లలో మనలను కష్టపెట్టి పోలీసుల ద్వారా, రెవెన్యూల ద్వారా, గుండాల ద్వారా భయపట్టించి మనోళ్లను భయపట్టించిన గెలిచిన వీరులు సర్పంచులుగా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారన్నా, ఈ కార్యక్రమంలో ఉన్నారన్నా. జయపాలన్న పక్కన మండలం కర్తాల్ మండలం అన్న, వాళ్ళ మండలంలో కూడా 6 మంది సర్పంచులు గెలిచిరన్న. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి అన్న వెల్లండ మండలంలో 8 మంది సర్పంచులు గెలిస్తే ఈరోజు భయభ్రాంతులు చేసి 4 సర్పంచులను కాంగ్రెస్లోకి తీసుకుపోయారన్న ఈ 2-3 నెలల్లో. అదేవిధంగా అనేక గ్రామాలలో మళ్ళా వచ్చే ఎంపీటీసీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలు మళ్ళా మనం కైవసం చేసుకోవాలి, పార్టీని పటిష్టం చేయాలని అందరూ కోరుకుంటున్న తరుణం ఉందన్నా. అందుకే మేము ఒక్కటే కోరుతున్నామన్నా, మా అందరికీ నాయకత్వం అందరికీ మీరు భరోసాని ఇవ్వండి, మీరు ధైర్యాన్ని ఇవ్వండి. మిత్రులారా, ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన కేటీఆర్ గారు, ప్రవీణ్ కుమార్ సార్ గారు, జయపాలన్న గారు, సీనన్న గారు, నేను, విజితారెడ్డి గారు, ఇక్కడ వేదిక పైన ఉన్న పెద్దలందరం అండగా ఉన్నాం. ఏ కేసులైనా, ఏ లొల్లైనా, మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా అందరం ముందుండి కలిసికట్టుగా మీకు చేస్తాం, మిమ్మల్ని కాపాడుకుంటాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, అన్నా మొన్ననే చాలా కష్టపడ్డారన్నా మన వాళ్ళంతా. ఆమన్గల్లో చాలా కష్టపడ్డాం, మేము కూడా వాళ్ళకి తోడుగా ఉన్నాం. అక్కడే ఇళ్ళలో వండుకున్నారన్నా 600 మంది అన్నా, 600 కుటుంబాలలో, చుట్టాలలో ఇళ్లలో వండుకొని 5 మందిని 10 మందిని మోటివేషన్ చేసి ఓట్ చేయించామన్నా. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను, బీజేపీ 30 సంవత్సరాలు ఆ గడ్డని నల్లులాగా రక్తం దాగిన విషయాన్ని ఆమన్గల్లో ఉన్న 20,000 ఓట్లకి తెలియజేసి మేము అక్కడ మెజార్టీ స్థానాలను గెలుచుకున్నామన్నా. 15లో 8 స్థానాలు గెలుచుకున్నామన్నా. బీజేపీ 6 గెలుచుకుంది, ఒకే ఒక్కటి కాంగ్రెస్ వచ్చింది. మన దాంట్లోకి వెళ్ళి ఒకరిని ఎత్తుకపోయి, చీరాల క్యాంపులో ఉంటే దొంగలాగా ఒకరిని ఎత్తుకపోయి వాడే చైర్మన్ మనోని వేరే పర్సన్ పేరు చెప్పిండనా, ఎవరైతే ఎత్తుకుపోయిన పర్సన్ ఉండో, మన పర్సన్ ఎవరైతే ఉండో ఆ వ్యక్తే చైర్మన్ రాముని చేయండి అని ఆ వ్యక్తే ప్రపోజ్ చేసిండన్నా ముందు.
ఆయన చైర్మన్ ఏమన్నా చేస్తున్నామన్నా మేము, మాకేం అభ్యంతరం లేకుండే. కానీ మమ్మల్ని మోసం చేసి రాము చైర్మన్ అని చెప్పి ఆ వ్యక్తి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఒక్కడి గెలిచిన కండువా వేసుకొని బీజేపీ ఈరోజు 2 జాతీయ పార్టీలు ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే రేపొద్దున నారాయణ రెడ్డి ఆచారి ఇద్దరు ఓట్ల కొట్లాడుతున్నా. కానీ మున్సిపల్ ఎలక్షన్లలో ఒక్కటై బీజేపీ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇచ్చిన మద్దతును తుంగలో దొక్కి అధికారాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసే విధంగా పనిచేసిరన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నామని గెలిచిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సిగ్గు లేకుండా అవతల పోయి ఈరోజు అవతల పార్టీ జెండా పట్టుకొని ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీ చెప్తుండన్నా. అందుకని ఇలాంటి కార్యక్రమాలు వచ్చే మండల ఎలక్షన్లలో తావు లేకుండా ఐకమత్యంగా గ్రామాలలో నిస్వార్థంగా ఉన్న సేవ చేసే లక్ష్యం ఉన్న వాళ్ళని రాజకీయాలలో గెలిచే వాళ్ళని ముందుకొచ్చే విధంగా తీసుకొస్తాం. మాకున్న 6 మండలాలలో ఖచ్చితంగా రేపు ఎంపీపీ జడ్పీటీసీలను కైవసం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామన్నా. మీ నాయకత్వంలో కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, ఈ తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చాలి. మీ నాయకత్వం మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలకు, పేద ప్రజలకు అంకితం కావాలి. మీలాంటి గొప్ప నాయకత్వం, మీలాంటి కుటుంబం, మీలాంటి రక్తం ఈ తెలంగాణ గడ్డకు అవసరమన్న మీ నాయకత్వంలో జీవితం ఉన్నంత వరకు, ఈ శ్వాస ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉండమని నేను కూడా ప్రమాణం చేసి మన పార్టీలో కలిసినామన్నా. తప్పకుండా ప్రవీణ్ అన్న గారి నాయకత్వం, కేటీఆర్ గారి అన్న మీ నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ముందుకొద్దాం. ఎవరికి టికెట్ ఇచ్చినా మాకు భేదాభిప్రాయాలు లేవన్నా, కలిసి ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నామన్నా. అదేవిధంగా మీరు మాకు కూడా వెన్నంటి ఉండాలి. మాకు కూడా తప్పకుండా వచ్చే రోజులు ఈ 2 సంవత్సరాలు గడ్డు కాలం, ఈ గడ్డు కాలంలో ధైర్యాన్ని మీరు కూడా నింపాలని కోరుకుంటూ ధైర్యంగా మనం అందరం కలిసి వెళ్దాం. ధైర్యంగా మన పార్టీ జెండాను ఎగిరేసుకుందాం. కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ నిలబెట్టుకుందాం. కల్వకుర్తి తాలూకాలో ఒక నెంబర్ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి ఒక నెంబర్ని మనం జత చేయాలి వచ్చే రోజులని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఒక ఇండిపెండెంట్ సర్పంచ్ మా మండలంలో, తలకొండపల్లి మండలంలో ఒక ఇండిపెండెంట్ సర్పంచ్ సీను నాయక్ తమ్ముడు ఈరోజు సీను నాయక్ ఒక సర్పంచ్గా గెలిచి ఈరోజు మన పార్టీలో చెప్తుండన్నా, ఇండిపెండెంట్ గెలిచి తను కూడా ఈరోజు చెప్తుండన్నా. రవి అని ఇంకో అతను కూడా ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి నా సమక్షంలోనే తలకొండపల్లి మండలంలో మన పార్టీలో చేరిండనా. మనకి ఈరోజు 32 ఉన్న తలకొండపల్లి గ్రామ పంచాయతీలో 21 గెలిచినాం, 2 దాంట్లో గెలిచినా 23 మంది సర్పంచులం మన తలకొండపల్లిలో అయినా. అదేవిధంగా ఈరోజు 7 మంది మాత్రమే కాంగ్రెస్లో గెలిచినా. ఈవెన్ కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గ్రామంలో కూడా వాళ్ళ వ్యక్తి గెలవలేదన్న సర్పంచ్గా. ఈరోజు వచ్చే రోజులు కూడా తప్పకుండా మేము పార్టీ జెండాను ఐకమత్యంగా గెలిపిస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం.